హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక నిన్నెవరిస్తా పార్ట్ 38. ఆహా, అరువు గోలచే అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఎవ్వరికీ వినిపించదు. ఇంకా ఓపిక అయిపోయిన ప్రియా, అసలు నీ ప్రాబ్లం ఏంటి బావా అని అడిగింది కౌశల్ని. నువ్వే నువ్వే నా ప్రాబ్లం. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా వెనుక వచ్చే ఆస్తి కోసమా, లేక నీ బాడీకి అంత తీతగా ఉందా అని దెప్పి పొడిచాడు కౌశల్. మండిపోయిన ప్రియాకి, బావా మాటలు జాగ్రత్తగా రాని. ఇలాగే నిన్న రాత్రి కూడా మాట్లాడావు. నువ్వు ఎన్ని అన్నా పడతాను అని మాత్రం అస్సలు అనుకోకు. నా గురించి నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే పెరిగావు కదా. మావయ్య వాళ్ళ దగ్గర కానీ నీ దగ్గర కానీ ఏనాడైనా అతిగా బిహేవ్ చేసినట్టు నీకు అనిపించిందా? నువ్వలా ఫీల్ అయ్యావా అసలు? ఎప్పుడు మాట్లాడని నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. అది కూడా మన పెళ్ళి అవగానే. తెలుస్తుందా నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నాతో అని అంది ప్రియ. ఇప్పుడు నువ్వు నన్ను చూసే ప్రతిదీ నీకు నెగిటివ్గానే కనిపిస్తుంది. ఇక నేను నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. ఇక నన్ను వెళ్ళని అని అంది ప్రియ కౌశల్ని. ఆహా, అవునా? మరి ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? నా బిజినెస్లో మెల్లమెల్లగా వేలు కాలు పెట్టాలని ఎందుకు చూస్తున్నావు? అన్నిటిలో పెదనాన్ని ఇరికిస్తూ నువ్వు లింక్ పెట్టకు ప్రియా అని సీరియస్గా అన్నాడు కౌశల్. ఇంకో విషయం, నువ్వు నా బిజినెస్లోకి వస్తుంటే నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది. అలాంటి నా పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు ఎంటర్ అయిపోయావు. అసలు పెళ్లి విషయంలో నా అభిప్రాయం ఏంటో కనుక్కోకుండా మీ అందరి సొంత ఆలోచనలు నా మీద బాగానే ప్రయోగించారు. అందరికన్నా ముఖ్యంగా నువ్వు అని పాయింట్ అవుట్ చేస్తూ, కేవలం ఇప్పుడు నువ్వున్న నా జీవితంలో ఉండడానికి కారణం పెదనాన్న మాత్రమే. అసలు ఆయనే లేకపోతే ఈ చండాలాన్ని నేను అస్సలు భరించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ముందే చెప్తున్నా. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మన ఇద్దరి మధ్య రిలేషన్స్ అంటగట్టాలని మాత్రం చూడకు. అర్థమైందా? నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చూడు. నా మనసు కానీ ఏమార్చి దాన్ని ఇంకేదో చేసేసి లాభం పొందాలి అని మాత్రం అనుకోకు. సరిగ్గా చెప్పింది అర్థమైందా నీకు అని అన్నాడు కౌశల్. చెప్పడం పూర్తయిన కౌశల్ ప్రియా చుట్టూ వేసిన చేతులు రిమూవ్ చేశాడు. ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నీకు జరిగింది మొత్తం చెప్పినా ఇంకా అసలు నమ్మకపోతే ఎలా? నేనైనా నిన్ను ఇంకెలా నమ్మించగలను? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు జరిగిన దాన్ని? చూడు బావా, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. అలాగే నేను నీ ప్రేమని పొందాలనుకున్నాను. అది తప్పేం కాదే. అలాగని నిన్ను ఈ రిలేషన్షిప్లో బ్లాక్మెయిల్ చేసి నిన్ను నాతో జీవితాంతం ఉండమని చెప్పే టైప్ కూడా కాదు నేను. బలవంతంగా ఒకరి జీవితాన్ని శాసించే అంత దుర్మార్గురాలనైతే నేను కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావో నీకు నువ్వైనా అర్థమవుతున్నావో బాబా? అసలు ముందు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నువ్వే ఒక క్లారిటీ తెచ్చుకో. నీకు నా సంగతి బాగా తెలుసు. భరించినంత కాలం భరిస్తాను. వన్స్ ఒక్కసారి నా మనసు అనేది విరిగిపోతే మాత్రం ఆ తర్వాత చివరి రోజు నీ జీవితంలో నేను ఉండను. ఇది మాత్రం నా మాటగా గుర్తుపెట్టుకో. అలాగని చస్తాను అని మాత్రం అనుకోకు. జస్ట్ నీతో కలిసి ఉండను అంతే. అంతేకాని అప్పటి వరకు నీ తేడా క్యారెక్టర్ నా దగ్గర చూపించుకు. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేస్తాను అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తుంది ప్రియ కౌశల్ని. దాంతో కౌశల్కి ఒళ్ళు మండిపోయింది. అసలే కోపంగా ఉన్న కౌశల్ ప్రియా
తనని తేడా క్యారెక్టర్ అన్నందుకు ఇంకాస్త మితిమీరిన కోపం పెరిగిపోయి తనని దాటి 2 అడుగులు ముందుకు వేసిన ప్రియ చేతిని ఇంకోసారి పట్టుకున్నాడు కౌశల్. వెళ్ళడానికి అసలు వీలే లేదు అన్నట్టు గోడకి లాక్ చేశాడు ప్రియాని. తన చేతిని విడిపించుకోవాలని చూస్తున్న ప్రియా చేతిని వెనక్కి తిప్పి సరాసరి ప్రియాని దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏమన్నావు? నా క్యారెక్టర్ తేడానా? అలా ఎలా నువ్వు జడ్జిమెంట్ ఇస్తావు? నీకు అసలు ఇప్పుడే నా క్యారెక్టర్ తేడా అంటే ఏంటో చూపిస్తాను అని కౌశల్ ప్రియాతో కోపంగా చెప్తుంటే, నా ఉద్దేశం ఇంకోలా కాదు, నీ మాట పద్ధతి మారిపోయింది అదే చెప్తున్నాను బావా. అంతేగాని కౌశల్ వైపు ప్రియా బెదురుతూ చూస్తూ, నువ్వు బ్యాడ్ పర్సన్ అని నేను చెప్పట్లేదు అని నన్ను అపార్థం చేసుకున్నంతవరకు ఇప్పటి వరకు ఆపిన కన్నీళ్ళు ఆమె చెంపల్ని తడిపేశాయి. ఇంకా కోపంలో ఏదో అందం అనుకున్న కౌశల్ ఆమె కన్నీళ్ళు చూసి తోసినట్టే ఆమెని విసురుగా వెనక్కి తోసేశాడు ప్రియని కౌశల్ ప్రియా వదలడం ఆలస్యం. ఇంకొక సెకండ్ కూడా ఆ రూమ్లో ఉండకుండా డోర్ లాక్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది ఆమె. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.